కాబట్టి పన్నులు ఇవ్వనటువంటి వారిని చెరసాలలో బంధించి చిత్రహింసల పాలు చేయండి. ఇది నా ఆజ్ఞ. క్రూరుడట క్రూరుడు, క్రూరుడట క్రూరుడు. ప్రభు, ఎవరక్కడా మీకోసం జ్ఞానులు వేచి ఉన్నారు ప్రభు. ప్రవేశపెట్టమందురా. లోపలికి ప్రవేశపెట్టండి. చెప్తాం ప్రభు. జ్ఞానులారా, తమరు వచ్చినటువంటి పని ఏమిటో విశదీకరించండి. ఏమిటి? యూదులకు రాజుగా పుట్టుటయా? యూదులకు ఒక రాజు ఉండగా మరొక రాజు పుట్టుటయా? అధిపతి అయినటువంటి మా తండ్రి రాజు కాడా? మా పరాక్రమశాలి అయినటువంటి నేను రాజు కాడా? యువరాజులైనటువంటి మా కుమారులు రాజులు కారా? మా మనవలు అగ్రిప్పలు రాజులు కారా? మరి రాజులు కానప్పుడు తొట్టిలో పుట్టినటువంటి ఆ బాలుడు యూదులకు రాజు ఎట్లా అవుతాడు? ఈ విషయమును ఏదో విధముగా ఆలోచన చేయాలి. మిత్రులారా, సన్నిహితులారా, ఏమిటి వైపరీత్యము? ప్రధాన యాజకులారా, శాస్త్రులారా, లేఖనములు తిరగేయండి. ఏమిటి? ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనములలో యూదులకు రాజు పుడతాడని చెప్పేసి ఉన్నదా? ఎంత మాట, ఎంత మాట! ప్రవచన లేఖనములు గాని నిజమైతే మా పరిస్థితి ఏమై ఉంటుంది? సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువును దర్శించుకుని రండి. మేము కూడా ఆ యొక్క బాలుని వచ్చి సేవించి వెళతాం. లేఖనములు చూస్తే శాస్త్రులు చూసిన లేఖనములు ఖచ్చితముగా నెరవేరుతాయి. మరి ఈ లేఖనమే నిజమైతే మా పరిస్థితులు ఏమై ఉంటుందో? ఎట్లాగైనా సరే ఆ యొక్క బాల శిశువును మట్టు పెట్టాలి. ఎవరక్కడ? 2 సంవత్సరములు లోపు ఉన్నటువంటి పసిపాలునందరినీ సంహరించండి. ఇది ఈ హేరోదు రాజు యొక్క ఆజ్ఞ. ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డలతో చనిపోతారో ఈ రాజుకు అడ్డే లేదు. క్రూరుడట క్రూరుడు, క్రూరుడట క్రూరుడు.